వెల్కమ్ టు యూఏటీవీ. తెలంగాణ రాష్ట్రంలో ఫిరాయింపులపై సుప్రీంకోర్టు 3 నెలల సమయం ఇచ్చింది. స్పీకర్ విచక్షణను సర్వోన్నత న్యాయస్థానం అంగీకరించింది. 10 మంది ఫిరాయింపు ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు కూడా ఇచ్చారు. నిబద్ధత, ముందు చూపు లేని అంచనాల కారణంగా తెలంగాణలో రాజకీయ సంక్షోభం నెలకొందని పలువురు విశ్లేషకులు అంటున్నారు. ప్రత్యేక రాష్ట్ర ఉద్యమ కాలంలో ప్రభుత్వాల మార్పు, ముఖ్యమంత్రులు స్థానచలనం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అదే జరగబోతుందనే ప్రచారం జరుగుతోంది. రాష్ట్ర విభజన తర్వాత అనేక వైరుధ్యాల కారణంగా అప్పటి టీఆర్ఎస్ అధికార పగ్గాలు చేపట్టింది. ఆ తర్వాత 10 ఏళ్లు గులాబీ పార్టీ అధికారంలో ఉంది. ఇక 3వ అసెంబ్లీ ఎన్నికల్లో కొన్ని సాధించి అనేకం సాధించని పార్టీగా బీఆర్ఎస్ ఓడిపోయింది. ఇక ఏడాదిన్నర కిందట ఏర్పడిన కాంగ్రెస్ అనేక హామీలను ఇచ్చింది. వాటిలో ఎన్నింటినీ అమలు చేసిందో జనాలు చెబుతున్నారు. ఈలోపే పార్టీ ఫిరాయింపుల కేసు కాంగ్రెస్ ముందు వచ్చిపడింది. సుప్రీంకోర్టు కూడా నిర్ణయం స్పీకర్ చేతిలో పెట్టింది. దీంతో ఆ 10 మంది ఎమ్మెల్యేలకు స్పీకర్ నోటీసులు ఇచ్చారు. ఒకవైపు ఉప ఎన్నిక ఖాయమనే ప్రచారం జరుగుతోంది. మరోవైపు స్థానిక ఎన్నికల నిర్వహణకు సమయం తక్కువగా ఉంది. ఇలా అధికార పార్టీ ఊపిరి తీసుకోలేని సమస్యలు, అటు బీఆర్ఎస్, బీజేపీలు కూడా అంతర్గతంగా సమస్యలను ఎదుర్కొంటున్నాయి. ఈ నేపథ్యంలోనే తెలంగాణ రాష్ట్రంలో రాజకీయ సంక్షోభం ఏర్పడిందని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు. అయితే 2000 సంవత్సరం తర్వాత దేశంలో ఏర్పడిన 5 ప్రత్యేక రాష్ట్రాల్లో 3 కమలం పార్టీ సొంతంగా అధికారంలో ఉంది. ఓ రాష్ట్రంలో కూటమి ప్రభుత్వంగా అధికారంలో ఉంది. ఇక తెలంగాణ మాత్రం టీఆర్ఎస్ 10 ఏళ్లు అధికారంలో ఉంది. కొన్నింటిని అమలు చేసింది, అభివృద్ధిని కూడా చూపించింది. కొన్ని అంశాల్లో మాత్రం కేంద్రంతో సఖ్యతగా లేకపోవడంతో విఫలమైంది. దీంతో రాష్ట్ర ప్రజలు కాంగ్రెస్ ప్రభుత్వంపై ఆశలు పెట్టుకున్నారు. కానీ వనరులు లేమి, అతి అంచనాల మూలంగా పూర్తి స్థాయిలో హామీల అమలు జరగడం లేదని ప్రజలే చెబుతున్నారు. ఇలాంటి సమయంలో ఫిరాయింపు ఎమ్మెల్యేల స్థానంలో ఉప ఎన్నికలు ఖాయంగా కనిపిస్తున్నాయి. ఈ 10 స్థానాల్లో ఉప ఎన్నికలు వస్తే కాంగ్రెస్, బీఆర్ఎస్లలో ఏ పార్టీకి లాభం అంటే మాత్రం చెప్పలేని పరిస్థితి ఉంది. ఎందుకంటే కాంగ్రెస్ మళ్ళీ ఇదే 10 మందిని ఆ స్థానాల్లో నిలబెట్టే అవకాశం లేదనే ప్రచారం ఉంది. అటు బీఆర్ఎస్ సైతం మళ్ళీ వీళ్లను తమ పార్టీలో చేర్చుకోమని తేల్చి చెప్పేశాయి. ఈ 2 పార్టీలు కూడా కొత్త అభ్యర్థులను నిలబెట్టే అవకాశాలే ఎక్కువగా కనిపిస్తున్నాయి. ఇక బీజేపీ విషయానికి వస్తే ఇది కమలం పార్టీకి ఉప ఎన్నిక టెస్ట్ మ్యాచ్ లాంటిదని చెప్పాలి. ఎందుకంటే ఇప్పటికే తెలంగాణలో అధికారమే లక్ష్యంగా పావులు కదుపుతుంది మోడీ సర్కార్. బీఆర్ఎస్, కాంగ్రెస్ పాలన చూశారు. బీజేపీ కూడా అవకాశం ఇవ్వాలని ప్రజల్లోకి వెళ్లేందుకు ఇప్పటి నుంచే ప్లాన్ చేస్తోంది. అలాంటి కమలం పార్టీకి ఉప ఎన్నికలు ప్లస్ అవుతాయి. ఎందుకంటే ఈ 10 స్థానాల్లో కొన్నింటిలో 2023 అసెంబ్లీ ఎన్నికల సమయంలో బీజేపీ 3వ స్థానానికి పరిమితం అయ్యింది. ఆ తర్వాత వచ్చిన పార్లమెంట్ ఎన్నికల్లో పుంజుకుంది. కాబట్టి ఉప ఎన్నికల్లో బీజేపీ గట్టిగా ప్రచారం చేస్తే ఖచ్చితంగా సగం స్థానాల్లో అయినా గెలిచే అవకాశం ఉంటుందని రాజకీయ విశ్లేషకులు అంటున్నారు. ఒకవేళ ఓడినా కూడా అది కమలం పార్టీకి ప్లస్ అని చెబుతున్నారు. ఇందుకు కారణం లేకపోలేదు. ఈ ఉప ఎన్నికల్లో బీజేపీ బలం ఎంత అనేది తేలిపోతుంది. దాన్ని బట్టి వ్యూహరచన చేయాలనే యోచనలో బీజేపీ ఉందట. మరోవైపు పార్టీ హైకమాండ్ కూడా తెలంగాణపై గట్టి ఫోకస్ పెట్టింది. వచ్చే ఎన్నికల్లో అధికారమే లక్ష్యంగా అడుగులు వేస్తోంది. అందుకే ఎన్నికల ముందు రాష్ట్ర అధ్యక్షుడిని కూడా మార్చబోతోందని తెలుస్తోంది. పార్టీ అధికారంలోకి తీసుకెళ్లే సమర్థవంతమైనటువంటి నేతకు పార్టీ పగ్గాలు అప్పగించాలని కూడా చూస్తుందట.